అవార్డు శ్రీనివాస్ సాయి గోల్కొండ హై స్కూల్ ఫేమ్ తను. ఉమ్, అలాగే అలేఖ్య చిట్టి పికిల్స్ అందరికి తెలిసిన విషయం, ఎప్పటి నుంచో ఈ విషయం నలుగుతోంది. అవును. సో అలేఖ్య చిట్టి పికిల్స్ అమ్మాయికి కూడా రాబోతుంది. మరి కామనర్ అంటారా మీరు, సెలబ్రిటీ అంటారా శౌర్య గారు? నేను కూడా సందిగ్ధంలో ఉన్నానండి. ఇప్పుడు ఏది డిక్లేర్ చేసినా కూడా మళ్ళీ ఈ డిసప్పాయింట్మెంట్ లో ఆవిడ బిగ్ బాస్ హౌస్ లో సరిగా ఆడలేకపోయారు అనుకోండి, వన్ ఆఫ్ ద రీజన్ నేనైపోతాను మళ్ళాను. అయితే వీళ్ళు కామనర్ కాదు, సెలబ్రిటీలు కాదు, మధ్యలో ఉన్నారు. లైక్ కామనర్ ఎక్కువ, అలైక్య సెలబ్రిటీ చిట్టి పికిల్స్ అంటే మీరు అన్నట్టుగా ఇన్ఫ్లుయెన్సర్, మనం సెలబ్రిటీస్ అని ఏమనలేము. సో అంటే అవును. మన భాషలో సెలబ్రిటీస్ అంటే ఒక సెపరేట్ ఇది ఉంటుంది కదా, దానికి ఒక సెపరేట్ ఉంది. మన మీడియా లాంగ్వేజ్ లో పొలిటికల్ సినీ సెలబ్రిటీస్ ని సెలబ్రిటీస్ అని సెలబ్రిటీస్ మనం అంటాము. ఎక్కువగా మాట్లాడుతున్నాం. ఉమ్, యా, బట్ వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అనుకోవచ్చు. దివ్యల మాధురి గారు కూడా ఉమ్, నేను చూశానండి. మొన్న ఈ మధ్య హిట్ అయిన సినిమా కూలీ సినిమాలో కూడా ఆవిడ ఉమ్. బిగ్ బాస్ సెలెక్ట్ అయిందని తెలియగానే ఇన్స్టా రీల్ ఒకటి పెట్టారు దివ్యల మాధురి గారు. అచ్చచ్చా, మోనికా సాంగ్ గుర్తుందా? గుర్తుందండి. సాంగ్ రజనీకాంత్ సినిమా కూలీ సాంగ్ పూజా హెగ్డే చేసింది కదా. అవును అవును. సో మంచి మంచి స్టెప్లు వేసి వెళ్ళింది లోపలికి. ఆవిడ స్టెప్లు కూడా బాగానే చేస్తుంది మరి. అంటే ఆవిడ బేసికల్ గా భరతనాట్య, కూచిపూడి సంథింగ్ భరతనాట్యము ఒక డాన్సర్ అని చెప్తూ ఉంటారు. చెప్తుంటారా? చాలా రీల్స్ కూడా చేసి పెడుతూ ఉంటారు. యా యా, నాకు తెలిసి లోపలికి వెళ్ళిన తర్వాత మరి ఈవిడతోటి వాళ్ళు డాన్స్ చేయిస్తారా, లేకపోతే ఈవిడ డాన్స్ చేయిస్తుందా వాళ్ళని? ఎందుకంటే ఈవిడికే ఎక్కువ వాళ్ళతో డాన్స్ చేయించే అవకాశం ఉంటది. ఎవరు ఎలాంటి వాళ్ళో తెలిసిపోతుంది కదా. తెలిసిపోతుంది. ఇప్పుడు సంజన ఉందనుకోండి, టఫ్ కాంపిటీషన్ గా ఫీల్ అయింది అనుకోండి, ఆవిడ ఎక్కడ కరెక్ట్ గా ఆవిడ ఎక్కడ నొక్కితే ఆవిడ పడిపోతుంది అనేది తెలుసు కదా ఈవిడికి. ఆవిడ ఎక్కువగా దేనికోసం ఫైట్ చేస్తుంటది, వీక్నెస్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది బయట వాళ్ళకి తెలిసిపోతుంది ఆటోమేటిక్ గా. అవును. సో ఆ బేస్ మీద ఆడుతుందేమో అని నేను అనుకుంటున్నా. అంటే మీరన్నది కరెక్టే. మరి మన ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసుకుంటే దివ్యల మాధురికి సంబంధించి కూడా చాలా కీ పాయింట్స్ ఉన్నాయి కదా నొక్కడానికి. మీరు అన్నట్టుగా నొక్కడేమన్నా అటువైపు నుంచి నొక్కేటట్టుంటే ఈమె కూడా అంటే మధ్యలో ఏదైనా ఫైటింగ్ జరిగే ఛాన్స్ కూడా ఉంటది కదా. అవును, ఉంటుంది. అయితే అక్కడ నాకు తెలిసి పర్సనల్ గా అటాక్ అంటూ ఏం ఉండదు. ఎందుకు ఉండదండి, సీను గారిని ఏమైనా అంటే అయిపోయిందని ఆవిడ రుద్రకాళిలాగా భద్రకాళిలాగా మారిపోతుంది. ఆవిడలో ఒక అపరిచితుడైన వ్యక్తి ఉంటాడు. డెఫినెట్ గా టిట్ ఫర్ టాట్ లాగా సమాధానం చెప్తది, కాదనట్లా. అయితే ఏంటంటే ఆవిడ ఇంతవరకు ఎక్కువగా నవ్వటం అనేది ఎవరు చూడలా. ఇప్పుడేదో బలైన సార్ అంత అందంగా నవ్వుతారు ఆవిడ స్క్రీన్ మీద. కాకపోతే ఆవిడ నవ్వాలంటే పక్కన సీన్ గారు ఉండాలి. అది ఎదరగాని పక్కన గాని. నాకు ఆవిడ చెప్పిన ఇంటర్వ్యూలోనే నాకు ఎప్పటికీ గుర్తొస్తుంటది. అన్ని సీజన్స్ లో ఆవిడకి టికెట్ వచ్చిందంట. టికెట్ రావడం అంటే ఇన్ ద సెన్స్ ఎంట్రీ, మీరు కంపల్సరీ రండి అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళందరూ వెల్కమ్ చేశారట ప్రతి సీజన్ లో కూడా. బట్ శ్రీనివాసరావు గారికి భోజనం టైం కి ఎవరు పెడతారు మరి? పిల్లలకంటే మా అమ్మ నాన్న పెడతారు, మా ఆయనకి ఎవరు పెడతారు అని పాపం చాలా బాధపడుతున్నారు ఆవిడ. పైగా ఆయన అడగడట, ఆయన అన్నం పెట్టు అని అడగడంట. 2 సార్లు పిలిస్తే గానీ వచ్చి అన్నం తినడంట. అసలు మెయిన్ రీజన్ అదేనంట. ఆవిడ సీజన్స్ కి అటెండ్ అవ్వకపోవడానికి రీజన్ అదే అని చెప్పి ఆవిడ చెప్తారు. మరి ఇప్పుడు ఎవరు అనేది నాకు అర్థం కాల. ఇప్పుడు ఎవరు పెడతారు మరి? అదే చాలా సెన్సిటివ్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్. ఆవిడ ఫ్యాన్స్ ఉంటే నొచ్చుకోవద్దు దయచేసి. లేదు మనం మీరు తప్పేం చెప్పట్లేదండి. ఆవిడ ఓపెన్ గా చెప్పిందే కదా ఇది. పాపం ఆవిడ ఓపెన్ గా చెప్తున్నారు. చెప్పిన విషయాలే ఇవన్నీ. ప్రతి ఒక్కరు ప్రేమను దాచుకుంటారు గానీ ఆవిడ చాలా ఓపెన్ గా మాట్లాడతారు. ఆవిడ ప్రేమ గురించి గానీ ఆవిడ ఎఫెక్షన్ గురించి. అది చాలా డేరింగ్ పర్సన్ అండి, అది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అందుకే ఫ్యాన్స్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు, చాలా హైలీ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బట్ ఆవిడ గురించి తెలిస్తే మాత్రం లోపల వణికిపోతారు ఒక్కొక్కళ్ళు. ఎందుకంటే ఆవిడ ఎలా మాట్లాడుతుంది అనేది బయట వీడియోలు చూస్తుంటారు, ఇమాన్యుయల్ తో సహా. మన తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ హోంవర్క్ చేసేసుకుని ఉంటారు లోపల ఉన్న వాళ్ళందరూ. అంటే వాళ్ళకి తెలిసే అవకాశం లేదు, వాళ్ళకి సర్ప్రైజ్ ఇది. ఎవరు వస్తున్నారు అనేది వాళ్ళకి తెలిసే అవకాశం లేదు లోపల ఉన్న వాళ్ళకి. ఇదైతే కన్ఫర్మ్ ఎవరు రాబోతున్నారు ఏంటి అనేది. అయితే ఇక ఫైనల్ గా ఒక విషయం అండి, దివ్యల మాధురి గారు అయితే లోపలికి వెళ్తున్నారు, ఓకే ఫైన్. అయితే ఇవాళ ఎలిమినేషన్ అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంది. ఈ డబుల్ ఎలిమినేషన్ లో నిన్నటి వరకు
ఓటింగ్స్ ప్రకారం చూశారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా సింగిల్ ఎలిమినేషన్ కాకుండా డబుల్ చేశారు. నిన్న సాటర్డే ఎపిసోడ్ లో అంటే నిన్న షూట్ టైమ్ లోనే ఫ్లోరా షైని ఎలిమినేట్ అయిపోయింది. ఓకే. అది మనకి ఇవాళ చూపిస్తారు. ఇవాళ 7 o'clock ఎపిసోడ్ లో రెగ్యులర్ గా 9 o'clock ఉంటుంది. బట్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వల్ల 7 o'clock కే షో స్టార్ట్ అవుతుంది మనకి. డబుల్ ఎలిమినేషన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయింది ఫ్లోరా షైని. ఫ్లోరాని రీతుని పక్కన పెట్టి ఎవరి ఓటింగ్స్ ఏంటి అనేది ఇంటర్నల్ గా కూడా టీమ్ మెంబర్స్ హౌస్ మేట్స్ తోటి కూడా అడిగించారు. అందరూ ఫ్లోరా షైని బయటకు వెళ్ళిపోవాలి అన్నట్టుగా చెప్పారు. రీతు సేవ్ అయింది. రీతు డేంజర్ జోన్ లోకి రావడం అనేది కూడా అమ్మాయి ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే స్టిల్ ఇప్పటికి కూడా అమ్మాయి గ్రాఫ్ పడిపోవడానికి కారణం అమ్మాయి లోపల కుక్ చేసిన లవ్ స్టోరీలు మాత్రమే. అది ఇంకా అమ్మాయికి తెలియలేదు. మళ్ళా మిస్ యూ పవన్ అని చెప్పి చెప్తున్న అమ్మాయి డేంజర్ జోన్ లో నుండి బయటకు వచ్చే ముందు కూడా. సో అమ్మాయి మార్చుకోకపోతే డెఫినెట్ గా రాబోయే 2-3 వారాల్లో ఎలిమినేట్ అవుతుంది.